సో హాయ్ గైస్. సో ఇప్పటి నుంచి మనం వెయిట్ చేస్తున్న థార్ రాక్స్ అయితే వచ్చేసింది అండ్ హియర్ ఇట్ ఈస్ ఆల్ న్యూ థార్ రాక్స్. సో మనకి ఇప్పుడు చూసుకుంటే 2 ఇంజిన్ ఆప్షన్స్లో వస్తుంది. ఇది సేమ్ లైక్ అదర్ వెహికల్స్ స్కార్పియన్ కానీ థార్ కానీ సేమ్ ఇంజిన్. మనకి ఇంజిన్లో ఏం వేరియంట్స్ అయితే మనం ఏం మార్చలేదు. ఓన్లీ చిన్న స్పెక్స్ అయితే మారాయి, లైక్ బిహెచ్పి కానీ హార్స్ పవర్ కానీ టార్క్ కానీ మారాయి. అండ్ ఇది మనకి 2 లీటర్ ఎం స్టాలియన్ టర్బో ఇంజిన్ వస్తుంది పెట్రోల్లో. అండ్ డీజిల్ చూసుకుంటే 2.2 లీటర్ ఎమోక్ డీజిల్ ఇంజిన్ వస్తుంది. సో ఇప్పుడు మనం కార్ చూద్దాం, కార్ డీటెయిల్స్లోకి వెళ్దాం. లైక్ పాత థార్కి ఈ థార్కి ఏం మార్చారు, డిఫరెన్సెస్ ఏమి ఉన్నాయి, ఏ అప్గ్రేడ్ చేశారు అండ్ హౌ రిలయబుల్ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే వెహికల్ పాత థార్కి ఈ థార్కి చూసుకుంటే మనకి గ్రిల్ అయితే ఇక్కడ చేంజ్ చేశారు. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ సి షేప్డ్ మన ఎల్ఈడి చూడొచ్చు. దాంతోపాటు ప్రొజెక్టర్ ఇచ్చారు వైట్ లైట్స్తో పాటు. అండ్ వీ కెన్ ఫైండ్ ద 360 కెమెరా ఓవర్ హియర్. ఇక్కడ మహీంద్రా అని రాసి ఉంది. అండ్ మనం ఇంజిన్ బానెట్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ చిన్న స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ వీఆర్ గెటింగ్ ద సేమ్ లైక్ దిస్ ఓల్డ్ థార్ కూడా మనకి ఇలాగే ఉండేవి. అండ్ ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ చూడొచ్చు. ఇంకా మనకి ఫ్రంట్ బంపర్ అయితే చేంజెస్ ఏం లేదు. ఇక్కడ థార్ అని మెన్షన్ చేసి ఉంటుంది, పాత థార్కి ఇక్కడైతే మెన్షనింగ్ చేయలేదు. అండ్ ఇట్ కమ్స్ విత్ లెవెల్ 2 ADAS నౌ, మోర్ సేఫ్టీ ఫీచర్స్తో వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం లైక్ కెమెరా అండ్ రేడార్ బెస్ట్ రెండు ఉంటాయి. అండ్ కెమెరా అయితే అక్కడ ఉంది, మనకి రేడార్ సమ్వేర్ హియర్ దే హ్యావ్ ప్లేస్డ్ ఇట్ సో దట్ మనకి ప్రాపర్గా అది సెన్స్ చేసి మనకి పనిచేయడానికి ADAS సిస్టమ్స్ అని. అండ్ ఇక్కడ మన సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే చిన్న ఎక్స్టెన్షన్ ఆఫ్ 3 డోర్ థార్లో ఉంది. అండ్ వీల్ బేస్ కూడా మనకి 2850 విచ్ ఇస్ 50 mm మోర్ దెన్ స్కార్పియో ఎన్. అండ్ మిరర్స్ కూడా మనకి పాత ఓవర్వేమ్స్ లాగే ఉన్నాయి, కాకపోతే 360 కెమెరా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఫుడ్ స్టెప్ మనకి ఇక్కడ బై డిఫాల్ట్ వెహికల్తోనే వస్తుంది. అండ్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 255/60 R19, టాప్ ఎండ్ మనకి 19 ఇంచ్ అలాయ్స్ వస్తాయి. అండ్ రిమైనింగ్ మనకి 18 ఇంచ్ అలాయ్స్. ఇక్కడ మనకి సైడ్ మనకి చూసుకోవచ్చు యాంటీనా ఇచ్చారు, సేమ్ అలాగే పాత తరాలు కూడా అలాగే ఉన్నాయి. అండ్ ఇక్కడ సి పిల్లర్ డిజైన్ కొంచెం మార్చారు, మనకి ఇక్కడ కొంచెం క్రియేటివ్గా పెట్టారు. సో ఈ చాసెస్ ఎంగ్లేడ్ చాసెస్తో చేశారనమాట. సో దానివల్ల కొంచెం మనం బ్యాడ్ రోడ్స్ కానీ ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు కానీ మనకంత మూమెంట్ అనేది ఉండదు లోపల కార్లో. సో చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. మనకి టైర్స్ సస్పెన్షన్ కూడా మనకి లైక్ మూవ్ అవుతాయి, కానీ మనకి కారు లోపల అయితే మనకి అంత మూమెంట్ స్ట్రక్చర్ అయితే ఉండదు వెన్ కంపేర్ టు స్కార్పియో ఎన్ ఆర్ ఓల్డ్ కార్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సి పిల్లర్లు ఈ స్ట్రక్చర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి పైన అంతా మెటల్ వస్తుంది ఇది. సో మెటల్తో చేశారు పైన రూఫ్ అంతా, ముందు ఫైబర్ వచ్చేది. అండ్ ఈ మెటల్తో పాటు మన పైన సన్ రూఫ్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ క్యామెల్ అండ్ థార్ ఒకటి లైక్ ఆఫ్ రోడింగ్ కోసం చేసినట్టు మనకి ఇక్కడైతే చూపిస్తున్నారు. అండ్ డోర్ హ్యాండిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మన ఇక్కడ డోర్ హ్యాండిల్స్ ఇంత ఓపెన్ చేసుకుంటే కంప్లీట్ 90 degrees అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది డోర్ మనకి ఇప్పుడైతే డోర్స్ ఓపెన్ చేస్తాం ఫర్ ఎనీ డోర్ విచ్ విల్ బి వెరీ ఈజీ టు గెట్ ఇన్ టు దిస్ కార్. అండ్ మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ కూడా ఇచ్చారు. సో ఏదైనా మనకు కొంచెం హైట్గా ఉందనిపిస్తే మనం ఇది హెల్ప్తో దీంతో స్టెప్ ఇన్ అవ్వచ్చు లోపలికి. ఫ్యూయల్ లిడ్ మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ లక్కీగా మనకి వీ డోంట్ గెట్ ఎనీ కీ ఫర్ హియర్, లైక్ కీ పెట్టి తీయక్కర్లేదు. సో పాత దాంతో అయితే మనం పాత థార్లో చూసుకుంటే మనం అసలు కీ పెట్టి మనం ఓపెన్ చేయాల్సి వచ్చేది. సో ఇక్కడ మన ఫ్యూయల్ లిడ్ మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి డీజిల్తో పాటు మనకి డిఎఫ్ కూడా వస్తుంది. ఇది BS 6.2. సో అట్మాస్ఫియర్ పొల్యూషన్ కంట్రోల్ కోసం మనకి BS 6.2 వస్తుంది. అండ్ మన ఇప్పుడు కార్ ఒక బ్యాగ్ మనకి ఏదైతే స్పేర్ వీల్ వస్తుందో ఫుల్ సైజ్ వస్తుంది ఇక్కడ మనకి. సేమ్ లైక్ నార్మల్ టైర్స్, లైక్ మనకి కార్కి ఏ టైర్స్ వస్తుంది అది కూడా ఇక్కడే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి కెమెరా ప్లేస్మెంట్ ఇక్కడ చాలా నీట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కెమెరా ప్లేస్మెంట్. సో బ్యాక్ కెమెరా ప్లేస్మెంట్ ఇక్కడ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి 2 పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్. మన టైలర్స్ అయితే డిజైన్ చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక్కడ LED వస్తుంది, ఇది కూడా C స్టైల్లో వస్తుంది. దాంతోపాటు లోపల అయితే మనకి హాలోజన్ ఇచ్చారు. అండ్ టర్న్ ఇండికేటర్ ఇక్కడ మధ్యలో మనకి LED వస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ రిఫ్లెక్టర్ వస్తుంది. అండ్ నార్మల్ లైక్ ఓల్డ్ థార్ మనకి అలాగైతే ఓపెన్ చేసే వాళ్ళము ఇలాగే సేమ్ ఇలాగనే ఓపెన్ అవుతుంది. అండ్ పాత థార్లో మనకి వైపర్ ఉండేది కాదు, బ్యాక్ వైపర్. ఇక్కడ మనకి వైపర్ కూడా వస్తుంది. సో దిస్ ఈస్ ద స్పేస్, బూట్ స్పేస్ ఫర్ న్యూ థార్ రాక్స్. అండ్ దిస్ ఇస్ లైక్ 644 liters ఆఫ్ బూట్ స్పేస్ హియర్. అంటే కొంచెం ఎక్కువ స్పేస్ పడుతుంది. అండ్ మనకి రిక్లైన్ యాంగిల్లో ఉంది, కొంచెం మనం ముందు చేసుకుంటే మన స్పేస్ కెపాసిటీ అనేది కొంచెం ఇంకా పెరగవచ్చు. సో 4x4 అన్న బ్యాడ్జింగ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఫర్ డీజిల్ ఆటోమేటిక్. సో 4x4 AX7L టాప్ ఎండ్ వెహికల్ ఇది. అండ్ ఇక్కడ కూడా మనకి లైక్ థార్ సింబల్ అండ్ క్యామెల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ థార్ రాక్స్ అనే బ్యాడ్జింగ్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ పాత మన థార్ అనే ఉండేది. సో మనకి అలాగైతే మనం ఓపెన్ చేసే వాళ్ళం సేమ్. ఇక్కడ పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. బానెట్ ఇస్ టూ హెవీ, చాలా బరువు అయితే ఉంది. అండ్ వీ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ ఇన్సులేషన్, మనకి ఇక్కడ ఇన్సులేషన్ ఏం ప్రొవైడ్ అయితే చేయలేదు. చూసుకోవచ్చు సేమ్ లైక్ ఎమోక్ డీజిల్ ఇంజిన్ 2.2 లీటర్ 4 cylinder 1. అండ్ ఎయిర్ ఇంటేక్ అయితే కొంచెం మనకి ఇక్కడ స్పేస్ ఎక్కువ ఇచ్చేసారు, లైక్ పెద్దగా చూపిస్తున్నారు ఇక్కడ. అండ్
మనకి విండ్షీల్డ్ వాషర్ లైక్ వైపర్ అక్కడ వాషింగ్ లిక్విడ్ అక్కడ ఇచ్చారు, కొంచెం డిఫరెంట్గా ఉంది. బ్యాటరీ ఒక ప్లేస్మెంట్ మనం ఇక్కడ చూడొచ్చు అండ్ కూలెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దాట్స్ ఆల్ ద ఇంజిన్ బే. దిస్ ద మహీంద్రా కీ అండ్ దిస్ ద థార్ రాక్స్ కీ. అండ్ ఇది చూసుకుంటే లైక్ వెరీ కామన్ కీ ఫర్ ఆల్ మహీంద్రా కార్స్ నౌ. అండ్ ఇక్కడ మనకి లైక్ లాక్తో ఆప్షన్తో పాటు అన్లాక్ ఆప్షన్ అండ్ బూట్ ఓపెన్కి ఇచ్చారు. సో ఇక్కడ మనం ఒకవేళ అన్లాక్ కీ మనం ప్రెస్ చేసి ఉంచితే లాంగ్ ప్రెస్ మీకు ఫ్రంట్ డ్రైవర్ సైడ్ విండో అక్కడ రోల్ డౌన్ అవుతుంది. దాంతోపాటు మీకు సన్ రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో దాట్ వాస్ ఆల్ అబౌట్ లైక్ ఎక్స్టీరియర్లో మనం చూసిన డీటెయిల్స్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ థార్ రాక్స్. అండ్ ఇంటీరియర్లో మనకి పాత దానికి దీనికి ఏం మార్చారు, లైక్ ఎలా కంఫర్ట్ ప్రొవైడ్ చేశారు అనేది చూద్దాం. సో మనం ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తామో లైక్ ఇవి యాజ్ ఆల్రెడీ టోల్డ్ 90 degrees ఓపెన్ అవుతుంది. అండ్ వీ కెన్ సీ దిస్ లైక్ మనకి పాత దాంట్లో బ్లాక్ ఫినిష్ వచ్చింది, డల్ బ్లాక్తో. ఇక్కడ మనకి క్రోమ్ ఫినిష్తో ఇచ్చారు లైక్ డోర్ ఓపెనింగ్కి. అండ్ పవర్ విండోస్ ఇచ్చారు ఇక్కడ. దాంతోపాటు ఇది కూడా పియానో బ్లాక్ ట్రీట్మెంట్, సాఫ్ట్ టచ్ లెదర్ ఇచ్చారు ఇక్కడ మనకి. అండ్ ఈ ఇంటీరియర్ అంతా మనకి లైక్ డ్యూయల్ టోన్ లైక్ బ్లాక్ అండ్ ఐవోరీతో వస్తుంది. సో టాప్ మనం చూసుకుంటే అంతా మనకి ఐవోరీ కైండ్ ఆఫ్ బేజ్ ఇంటీరియర్ లాంటిది. అండ్ సీట్స్ అంతా మనకి ఐవోరీ ఇంటీరియర్ వస్తుంది. సో మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు ఇలా పట్టుకొని మన కార్ ఎక్కడానికి. సో చూసుకుంటే నాకు స్పేస్ అయితే లైక్ ముందు సైడ్ కొంచెం బాగా వెనక్కి చేసి ఉంది, బట్ స్టిల్ ఐ కెన్ సీ ఐ హ్యావ్ లెగ్ రూమ్ నాకు బాగానే ఉంది. ఇది చిన్న కర్వ్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ లెగ్ రూమ్ బాగుంది, అండర్ థై సపోర్ట్ ఈజ్ ఓకే, యావరేజ్ ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ సీట్స్ కూడా మనకి రిక్లైన్ అవుతాయి, కంప్లీట్ చాలా ఎక్కువ రిక్లైన్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ చేయాలంటే ఇది కొంచెం మనకి కంఫర్ట్ సైడ్లోనే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే లోపల కూర్చోవడం కూడా మంచి కంఫర్ట్గా కూర్చోవచ్చు. మనకి ఇక్కడ హంప్ లాగా ఏం లేదు, చాలా ఫ్లాట్ ఉంది ఇక్కడ అయితే ఫ్లోర్. అండ్ ఇక్కడ మనకి సెంటర్ మనకి ఆమ్రెస్ట్ వస్తుంది. సో విత్ 2 కప్ హోల్డర్స్, ట్విన్ కప్ హోల్డర్స్. సో చాలా కంఫర్ట్ రైడ్ అయితే ఉంటుంది లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా సరే. అండ్ వీఆర్ గెటింగ్ దిస్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సో 2 ప్యాసింజర్కి. సో మిడ్ ప్యాసింజర్కి మనకి ఫిక్స్డ్, ఇది అడ్జస్ట్ అవ్వదు. మేబీ ఫర్ లైక్ బ్యాక్ వ్యూ చూడడానికి అనుకుంటా ఇది ఫిక్స్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్తో పాటు చిన్న హుక్ ఇచ్చారు. అండ్ వీఆర్ గెటింగ్ ఎ లైట్ ప్లేస్మెంట్ ఓవర్ హియర్. సో సెంటర్లో చూసుకుంటే మనకి ఒక సీ టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ ఫోన్ పెట్టుకునే ఒక ప్లేస్ ఉంది ఇక్కడ. 2 AC వెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం ఎప్పుడైతే లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నాం ఇక్కడ కూర్చొని మనం ఈ స్కై రూఫ్ బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే ఇది వరల్డ్ లార్జెస్ట్ స్కై రూఫ్ అని చెప్తున్నారు లైక్ ఆల్ సెగ్మెంట్స్లో అన్ని కార్స్లో. ఎందుకంటే 7W చూసుకున్నా సరే మనకి సన్ రూఫ్ ఇక్కడతోనే ఉంటుంది. ఫ్రంట్ది కొంచెం చిన్నది ఉంటుంది, బ్యాక్ది ఈక్వల్గా ఉంటుంది. ఇది ఫ్రంట్ది చాలా పెద్దగా ఇచ్చారు. సో ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా మీరు ఏదైనా వ్యూ ఎంజాయ్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి గెటిని చాలా పెద్దగా ఉంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. సో దాట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ పానోరామిక్ సన్ రూఫ్, స్కై రూఫ్ అంటారు దీనికి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ రోకి వెళ్దాం అండ్ ఫ్యూచర్స్ అన్ని చూద్దాం. సో ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుందాం. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే మనకి ఇక్కడ లైక్ బ్లాక్ సాఫ్ట్ టచ్ వస్తుంది ఇక్కడ విత్ డబుల్ థ్రెడ్డింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. అటెన్షన్ టు డీటెయిల్స్ చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి క్రోమ్ ఫినిష్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు హార్మన్ కార్డెన్. ఎస్, మనకి ఇక్కడ 9 స్పీకర్స్ అండ్ 2 ట్విటర్స్తో వస్తుంది విత్ సబ్-వూఫర్ ఇన్ ఇట్. సో హార్మన్ కార్డెన్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పాతార్లో సెంటర్లో ఉండేది లైక్ విండోస్ అప్కి డౌన్కి మనకి ఇక్కడ అంతా నార్మల్ ఇంక ఇక్కడ ఇచ్చేసారు విత్ అన్లాక్ బటన్, విత్ చైల్డ్ లాక్ అండ్ 4 పవర్ విండోస్. అండ్ దిస్ డ్రైవర్ సైడ్ డోర్ ఇస్ లైక్ 1 touch పవర్ విండో. అండ్ మనకి అడ్జస్టబుల్ ORVMs ఇక్కడ ఇచ్చారు, నాబ్ ఇచ్చారు. అండ్ ORVMs క్లోజింగ్ కూడా మనం ఇక్కడ ప్లేస్మెంట్ చూసుకోవచ్చు. సో 1 లీటర్ బాటిల్ ప్లేస్ చేయడానికి మనకి ఇక్కడ ప్లేస్ చూడొచ్చు. దాంతోపాటు ఎక్స్ట్రా స్టోరేజ్ ఏం లేదు, ఓన్లీ ఒక బాటిల్ పట్టే ప్లేస్ అంతే మాత్రం ఒకటి మనం చూడొచ్చు. సో ఇప్పుడు మనం కార్ లోపలికి వెళ్దాం అండ్ లోపలికి కూర్చొని మనం మిగతావి. సో కొత్త బ్రాండ్ న్యూ కార్, సో అందుకే ప్లాస్టిక్స్ అని అలాంటివి అలాగే ఉన్నాయి. సో విల్ రిమూవ్ ఇట్ ఫస్ట్. సో కమింగ్ టు దిస్ మనకి ఇక్కడ AC వెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, AC వెంట్స్. సో AC వెంట్స్ ఒక ప్లేస్ అని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ డిజైన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ కార్బన్ ఫైబర్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇదంతా డ్యూయల్ టోన్ లైక్ కైండ్ ఆఫ్ లైక్ ఇక్కడంతా బ్లాక్ అండ్ ఇక్కడంతా ఐవోరీ ఇచ్చారు. అండ్ వీ కెన్ సీ దిస్ ఫ్యూయల్ ఆప్షన్ ఇయర్. లిడ్ ఓపెన్ చేయడానికి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆర్ ఆఫ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇది చిన్న కైండ్ ఆఫ్ ambient లైటింగ్ మనకి ఇక్కడ ఫుట్స్ దగ్గర, లెగ్స్ ప్లేసెస్ దగ్గర చిన్న లైట్ వస్తుంది. ఇది ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే లైక్ మనకి ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆర్ ఆఫ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చిన్న కైండ్ ఆఫ్ ambient లైట్ మనకి ఎక్కడైతే లెగ్ స్పేస్ ఉందో అక్కడ చిన్న ambient లైటింగ్ లా వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే కొత్త ఆప్షన్ లైక్ థార్లో ఇచ్చారు రాక్స్లో. సో క్రాల్ అసిస్ట్ అంటారు, లైక్ వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ అనే లైక్ హిల్ కానీ మీరు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు సో అక్కడ మనకి ఒక కైండ్ ఆఫ్ క్రూజ్ కంట్రోల్ లాగా ఇది మనం ఆఫ్ చేసుకుంటే ఇది మనం ప్రెస్ చేస్తే అది ఎనబుల్ అవుతుంది. సో ఒక సర్టెన్ స్పీడ్ లైక్ 10 to 15లో క్రాల్ అవుతుంది. సో దాట్ ఈస్ వన్ ఆప్షన్ హియర్, వీ కెన్ సీ దాట్.
అండ్ ఆటో స్టార్ట్ స్టాప్ ఆప్షన్ ఇక్కడ చూడొచ్చు, హిల్ డీసెంట్ కంట్రోల్ చూసుకోవచ్చు, పార్కింగ్ సెన్సెస్ ఆన్ ఆఫ్ ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు. అండ్ ఇది ఇంటెలి టర్న్ అంటే లైక్ మనం ఇప్పుడైతే లైక్ ఇది 4లోనే యాక్టివేట్ అవుద్ది, 4x4లోని లోలో యాక్టివేట్ అవుద్ది. సో ఇప్పుడైతే మీరు లైక్ టర్నింగ్ రేడియస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీల్ బేస్ ఎక్కువ కాబట్టి దీనికి. సో టర్నింగ్ రేడియస్ తక్కువ చేయడానికి మనకి బ్యాక్ వీల్ అయితే ఉంటుందో అది మీకు లాక్ అవుతుంది. ఆ లాక్ అయిపోయి ఇది మనకి టర్న్ రేడియస్ దాని నుంచి మనం కొంచెం రికవర్ చేసుకోవచ్చు, దాని నుంచి బాగా అవుతుంది. సో అండ్ దాంతోపాటు మనం ఇక్కడ హెడ్లైట్ లెవెలర్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ స్టీరింగ్ వీ గెట్ ద సేమ్ లైక్ మనకి ఇప్పుడైతే లైక్ XV7W స్టీరింగ్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి మనకి కీతో పాటు కాకుండా స్టార్ట్ చేయడానికి స్టాప్ ఆప్షన్ ఇచ్చారు అండ్ కీలెస్ ఎంట్రీ ఇది. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ చూసుకుంటే లైక్ హెడ్లైట్ అడ్జస్ట్మెంట్స్ అని ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇట్ కమ్స్ విత్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్తో వస్తుంది. సో ఇప్పుడు మనం సో స్టీరింగ్ అయితే చాలా లైట్ ఉంటుంది. ముందు థార్కి మనకి హైడ్రాలిక్ స్టీరింగ్ వచ్చింది, ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఇది. ఇట్స్ వెరీ లైట్, విత్ 1 ఫింగర్ యూ కెన్ టర్న్ ద స్టీరింగ్. సో మీరు ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ మోస్ట్ అడ్వాంటేజ్ ఈ థార్లోని. లైక్ మనకి 7W అలాగ వస్తుందో దీని కూడా అంతే. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఎస్యూవీ డ్రైవ్ చేస్తున్నారు, ఒక ఆఫ్ రోడెడ్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు అనేది ఇలా అనిపించదు ఏమి. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి అలెక్సా అండ్ ఆడియో కంట్రోల్స్, వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అండ్ నెక్స్ట్ బటన్ లైక్ కాల్ ఆప్షన్స్, కనెక్ట్ డిస్కనెక్ట్ ఇవన్నీ చేస్తే. రైట్ సైడ్ మాత్రం మనం క్రూజ్ ఆప్షన్స్ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఫేవరెట్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ సేవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకోవచ్చు, అప్డేటెడ్ వన్ ఫ్రమ్ ద ఓల్డ్ థార్. అండ్ దిస్ ఇస్ లైక్ 10.25 ఇంచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. యూఆర్ గెటింగ్ అడ్రనక్స్ కనెక్ట్, చాలా ఫీచర్స్ వస్తాయి దీనికోసం. స్పెషల్గా నేను ఒక వీడియో తర్వాత చేస్తాను. లైక్ 80+ ఫీచర్స్ వస్తాయి మీకు. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ కెమెరా ఆప్షన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో కెమెరా 360 కెమెరా. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ లెదర్ ఫినిష్ లైక్ ఎయిర్ బ్యాగ్ అని మెన్షన్ చేశారు. అండ్ ఈ డబుల్ స్టిచ్చింగ్ కూడా ఇక్కడ ఉంది, చాలా సాఫ్ట్ టచ్, చాలా ప్రీమియంగా ఉంది చూడడానికి కూడాను. అండ్ వీఆర్ గెటింగ్ లైక్ మేడ్ ఇన్ ఇండియా విత్ ప్రైడ్ అని మెన్షన్ చేశారు లైక్ మహీంద్రా థార్. అండ్ వన్స్ యూ ప్రెస్ దిస్ ద గ్లో బాక్స్ ఓపెన్స్. ఇట్స్ యూజ్ లైక్ మీరు వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు కావాలని, అంత స్పేస్ ఉంది ఇక్కడ. అండ్ సెంటర్ కన్సోల్లో వీ కెన్ సీ లైక్ నార్మల్ లైక్ 2 ఏసీ వెంట్స్ ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటు కింద ఇక్కడ చూసుకుంటే లైక్ ఏసీ కంట్రోల్స్ అండ్ ఎయిర్ రీసర్క్యులేషన్ ఇక్కడ ఆటోమేటిక్ కావాలంటే మీరు ఏసీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మోడ్స్ ఇక్కడ ఉన్నాయి, ఫాగర్, డీఫాగర్ ఇక్కడ ఉంది. అండ్ మ్యాక్స్ ఏసీ మనకు ఉంది, దాంతోపాటు ఆఫ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు, టెంపరేచర్ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తుంది లైక్ 4x4 AX7L. ఫర్ డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ మీరు అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి, అండ్ డ్రైవర్ సైడ్ మీకు ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ఉంది. సో ఇది ఒక కొత్త ఆప్షన్ మనకి థార్ రాక్స్లో ఇచ్చారు. సో ELD అంటారు దీనికి, ఎలక్ట్రిక్ లాక్ డిఫరెన్షియల్. డ్యూ టు విచ్ మీకు ఎక్కడైనా ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే లైక్ వెహికల్ ఎక్కడైనా ఉండిపోయింది బయటికి రాలేనప్పుడు మీరు ఎప్పుడైతే ఎనబుల్ చేస్తారో, ఈ ప్రెస్ చేస్తారో, మీకు వెనక్కి టైర్స్కి రెండుకి లైక్ ఈక్వల్ సప్లై ఇచ్చి లైక్ పవర్ వచ్చి మీకు ఈజీగా బయటకు వస్తుంది. సో దాట్ ఈస్ వన్ థింగ్ వీ హ్యావ్ ఇన్ థార్ రాక్స్. సో ఇది మనకి టెరైన్ మోడ్స్, మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో మనకి ఇక్కడ టెరైన్ మోడ్స్ వస్తాయి లైక్ నార్మల్, స్నో, మడ్, శాండ్. సో నార్మల్ మనకి ఇది 4x4 లగ్జరీ ఆప్షన్ కాబట్టి యూ కెన్ ఫైండ్ దిస్ టెరైన్ మోడ్స్. లేకపోతే మీకు డ్రైవ్ మోడ్స్ వస్తాయి. అండ్ ఇది మనకి హజార్డ్ సింబల్, మన ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వెంటిలేటెడ్ సీట్ ఆప్షన్. ఇక్కడ మనం 4x4 గేర్ నాబ్ చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ గేర్ నాబ్ చూసుకోవచ్చు. అండ్ వీఆర్ గెటింగ్ ఏ లైక్ పార్కింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్. అండ్ ఇప్పుడైతే మనకి ఇక్కడ కీ సింబల్ వచ్చింది, ఇప్పుడైనా మనకి బ్యాటరీ డౌన్ కానీ ఏమైనా అయినప్పుడు మీరు కీ ఇక్కడ రబ్ చేస్తే మీకు దాని నుంచి కూడా మీరు స్టార్ట్ చేసే ఆప్షన్ అయితే చూడొచ్చు. దాంతోపాటు మనకి ట్విన్ కప్ హోల్డర్స్ వస్తుంది. అండ్ ఇది ఒకటే మనకి ఇక్కడ అడ్జస్టబుల్. సో ఇది మనం ఓపెన్ చేసుకుంటే వీ హ్యావ్ సమ్ స్టోరేజ్ స్పేస్ హియర్. సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే థార్ రాక్స్కి లైక్ బై డిఫాల్ట్ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఫ్రమ్ ద బేస్ వేరియంట్ అక్రాస్ ఆల్ ద వేరియంట్స్. సో దాట్ ఈస్ అ సేఫ్టీ ఫీచర్ అని చెప్పొచ్చు. బ్యాక్ సీట్స్ మనకి ISO మౌంట్ చైల్డ్ ఫిక్సింగ్తో వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రేమ్లెస్ IRVMs వస్తున్నాయి, దట్ టు విత్ ఆటో డిమింగ్ ఫంక్షన్. మనకి XV7W కూడా ఇది ఆప్షన్ లేదు. అండ్ 3XO కూడా కొత్తగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ లైట్స్ ఫంక్షన్ ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ సన్ రూఫ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి, బ్లైండ్ అవుట్ ఓపెన్ చేయాలంటే ఇది. సో బ్లైండ్ క్లోజ్ చేయాలంటే బ్లైండ్, ఓపెన్ చేయాలంటే బ్లైండ్ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. అండ్ సన్ రూఫ్ ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ నుంచి ఓపెన్ అయిపోద్ది సన్ రూఫ్ కూడాను. మనకి లైక్ సన్ గ్లాస్ హోల్డర్ అంటూ ఇక్కడ పర్టికులర్గా ముందులా ఏం ఇవ్వలేదు. ఇక్కడ ఈ సీట్ బెల్ట్స్ కూడా మనకి అడ్జస్టబుల్ వస్తాయి. వీ కెన్ అడ్జస్ట్ సీట్ బెల్ట్స్. SRS ఎయిర్ బ్యాగ్ అన్న ఆప్షన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రతి మచ్ అబౌట్ దిస్ లైక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ ఫీచర్స్ కోసం మాట్లాడుకుంటే
మనకి లైక్ లాట్ ఆఫ్ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఓవర్ హియర్. లైక్ ఇట్ కమ్స్ విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే అయితే యాజ్ ఆఫ్ నో రాలేదు, ఫ్యూచర్లో వస్తుంది. అడ్వెంచర్ స్టాట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. సో దీంట్లోకి వెళ్తే మీరు లైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్, పవర్ అంత వస్తుంది, టార్క్ అంత వస్తుంది, టెంపరేచర్ అంతా అని చూడొచ్చు ఇంజిన్ పర్ఫార్మెన్స్లో. అండ్ స్పీడోమీటర్ అండ్ టాకోమీటర్ మీరు ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. అండ్ కాంపాస్ అండ్ లైక్ అల్టిమీటర్లు అంటే లైక్ మీకు ఏ డైరెక్షన్లో ఉన్నారు ఏంటి అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఆఫ్ రోడ్ అన్న వేరేగా ఇచ్చారు ఆప్షన్. ఆఫ్ రోడ్లో చూస్తే మీరు రోల్ ఎంత ఉంది అంటే లైక్ బాడీ రోల్ ఎంత అవుతుంది కార్, అండ్ పిచ్ ఎంత ఉంది అది కూడా చూడొచ్చు. అండ్ టైర్ డైరెక్షన్, మన టైర్ టర్న్ చేసే కొద్దీ మీకు ఇక్కడ డైరెక్షన్ అనేది మారుతుంటుంది. సో ల్యాప్ ఇన్ఫో మీకు ఇక్కడ ఇచ్చారు. అండ్ కస్టమ్ అంటే మీరు కస్టమ్గా మీరు ఏమైనా చేయాలి, ఏమైనా మార్పులు చేయాలంటే, చేంజెస్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ రేడియో, అడ్వెంచర్ స్టాట్స్ మనం చూసాం, మ్యూజిక్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ కార్ప్లే ఇంకా రాలేదు, వస్తుంది. అండ్ ఫోన్ ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. నావిగేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్స్ వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ లైక్ జొమాటో కానీ అలెక్సాతో వస్తుంది. అండ్ ఇండియా టుడే న్యూస్ కానీ, జస్ట్ డయల్ ఆప్షన్స్ కానీ, హోరోస్కోప్, ఈవెన్ హోరోస్కోప్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ లైక్ వాట్ ఎవర్ మనం XV700 ఏదైతే వచ్చిందో అది మీకు వచ్చింది, లైక్ ఆల్ ఆప్షన్స్ వచ్చాయి. అండ్ సరౌండ్ వ్యూ లైక్ మనం చూసుకుంటే 360 కెమెరాలో లైక్ మన ఇండికేటర్ ఎప్పుడైతే వేస్తామో మనకి ఇక్కడ స్క్రీన్లో ఇక్కడ మనకు చూపిస్తుంది బ్లైండ్ అసిస్ట్, లైక్ ఆ కెమెరాలో మనకి లైక్ అలాగుంది ఏంటి అనేది, లైక్ వెన్ ఎవర్ యూఆర్ టర్నింగ్ ఎ వెహికల్. అలాగే రైట్ సైడ్ కూడా, లెఫ్ట్ సైడ్ కూడా. అండ్ 360 కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మన క్వాలిటీ, ఇది చూసుకోవచ్చు మనం. ఇది బ్యాక్ వ్యూ మనం ఇప్పుడు చూసేది. అలాగే మీరు ఇక్కడ ఫ్రంట్ వ్యూ కావాలంటే ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చు. అండ్ సైడ్ వ్యూ కావాలంటే సైడ్ వ్యూ, అండ్ ఇటువైపు కావాలంటే ఇటువైపు. మీరు టాప్ వ్యూ కావాలంటే టాప్ వ్యూ కూడా చూసుకోవచ్చు. సో 3D కెమెరా కూడా వస్తుంది మనకి ఇక్కడ. సో క్లారిటీ అయితే ప్రెటీ మచ్ గుడ్ అనే చెప్పొచ్చు. అంత లైక్ లో క్వాలిటీ లాగే అనిపించట్లేదు. మనకి XV700లో అలా వచ్చేది ఆల్మోస్ట్ అలానే ఉంది. సో మనం ఇక్కడ చూసుకుంటే లైక్ సెంటర్లో కన్సోల్లో మనకి ఇది కూడా 10.25 ఇంచ్తో వస్తుంది. అండ్ వీ కెన్ సీ ద రేంజ్ అండ్ వెహికల్ యావరేజ్ అంత వస్తుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ చాలాసేపు నుంచి నేను వెహికల్ ఆన్లో పెట్టాను. సో మనకి మా మైలేజ్ 7.7 అని చూపిస్తుంది. సో అండ్ మనకి ఇది ఏడాస్తో వస్తుంది. అండ్ వెహికల్ ఇన్ఫోలో చూసుకుంటే మనకి లైక్ నార్మల్ లైక్ టైర్ ప్రెజర్ ఎంత ఉంది, టైర్ టెంపరేచర్ ఎంత ఉంది, అండ్ పవర్ అండ్ టార్క్ ఇక్కడ నుంచి మీరు కూడా చూసుకోవచ్చు. మీరు థార్లో కానీ XV700లో కూడా సేమ్, ఆల్మోస్ట్ సేమ్. సో 4-wheel డ్రైవ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఎలాగ అవుతుంది, మీరు 4-wheel ఎంగేజ్ చేసినప్పుడు కనుక మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ రూల్ అండ్ పిచ్ లైక్ మనం ఇక్కడ చూసాం కదా, సేమ్ లైక్ ఆఫ్ రోడ్ ఆప్షన్లో ఇక్కడ మనకి సేమ్ అదే ఆప్షన్ వస్తుంది. అండ్ కాంపాస్ అండ్ ఆల్టిమీటర్. సో దాట్స్ అబౌట్ లైక్ వెహికల్ ఇన్ఫో. నావిగేషన్ మీరు ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మీకు ఈ నావిగేషన్ మీకు ఇది ఫుల్ స్క్రీన్ కావాలంటే లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇది ఫుల్ స్క్రీన్ అవుతుంది. లైక్ నార్మల్ మనకి XV700లో ఎలా ఉందో సేమ్ అలానే. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ మచ్ డీపర్ ఇన్ టు దిస్ లైక్ నావిగేషన్ ఈ ఫీచర్స్ అని. యూ కెన్ చేంజ్ ద డిస్ప్లే లేఅవుట్ ఆల్సో. నార్మల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నది ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఇవి చిన్నవైపోతే రిమైనింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది. అండ్ సెట్టింగ్స్లో చూస్తే మీకు ఇక్కడ ఈ లెవెల్ 2 ADASలో ఏం వస్తాయి అంటే డ్రైవర్ అసిస్టెన్స్ వస్తుంది. ఏఫీ ఆటో రీసెట్ మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ప్యాసింజర్ ఆన్ ఆర్ ఆఫ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. బ్లైండ్ వ్యూ మానిటరింగ్ ఆన్ ఉంది, TPMS ఆన్ ఉంది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, టైర్ ఫిల్ అసిస్ట్ కూడా ఆన్లో ఉంది. సో సౌండ్ అనేది మీరు మార్చుకోవచ్చు. అండ్ క్లాక్ టైప్ కూడా అలా కావాలో మీరు చేసుకోవచ్చు. ఫ్యాక్టరీ రీసెట్ కావాలంటే ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అని ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవచ్చు. అలర్ట్స్ అంటే మీకు ఇక్కడ చూపిస్తే డ్రైవ్ ఇక్కడ ఇన్ఫోలో మీకు ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు, ట్రిప్స్ లైక్ 1 or 2 అవన్నీ మీరు ఇక్కడ 0 చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు రీసెట్ చేసి మీరు టైం అంత ఏంది, యావరేజ్ స్పీడ్ అంతా, ఆ ఫ్యూయల్ కన్జప్షన్ అంత ఏంది మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇంకా చాలా ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు గో మచ్ డీపర్ ఇన్ టు దిస్, ఎందుకంటే ఇప్పుడు వీడియో లెంత్ పెరిగిపోతుంది. ఓకే, సో లెట్స్ డ్రైవ్ ద వెహికల్ నౌ. సో ఇప్పుడు మన ఫీచర్స్ అండ్ ఇవన్నీ మాడుకున్నాం. ఇప్పుడు మన వెహికల్ డ్రైవ్ చేద్దాం. సో వెహికల్ డ్రైవ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలాగ ఉంది టెస్ట్ చేద్దాం. అండ్ లైక్ పాత మనకి థార్కి అప్గ్రేడ్ అవ్వడం, ఆర్ఎల్స్ మీరు ఇప్పుడైతే లైక్ ఆఫ్ రోడింగ్ వెహికల్ నుంచి కంఫర్ట్ రైడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, లైక్ లాంగ్ రైడ్స్కి పనికి రావాలి, అలానే ఆఫ్ రోడింగ్ కూడా పనికి రావాలన్నప్పుడు సో ఇలాంటి వెహికల్ తీసుకోవడం కరెక్టా కాదా? ఆర్ స్కార్పియో ఎన్కి దీనికి ఇప్పుడు చాలా తక్కువ డిఫరెన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ వేరియేషన్ పక్కన పెడితే లైక్ అది కూడా కొంచెం ఆఫ్ రోడింగ్ వెహికల్, కొంచెం లగ్జరీ ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా కంప్లీట్ లగ్జరీ వచ్చింది, ఫీచర్స్ వచ్చేసాయి, అన్నీ ఇచ్చేసారు. అండ్ ఆఫ్ రోడింగ్ కంప్లీట్ ఆఫ్ రోడ్ వెహికల్ కూడా. సో లెట్స్ డ్రైవ్ అండ్ లెట్స్ నో. సో హాయ్ గైస్, సో ఇప్పుడైతే నేను డ్రైవింగ్ సీట్లోకి వచ్చేసాను. అండ్ లైక్ వాట్ ఎవర్ లైక్ మన ఓల్డ్ థార్ ఎలాగైతే కూర్చునే వాళ్ళం లైక్ ప్రాపర్ సీటింగ్తో మనకి కమాండింగ్ వ్యూ ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంది. అండ్ నేను ఇక్కడ చూసుకుంటే లైక్ టార్క్ అండ్ లైక్ ఇదైతే పెట్టాను, డీటెయిల్స్ పెట్టాను. అండ్ లెట్స్ గో టు
సో ఇక్కడ వెహికల్ ఇన్ఫోలోకి వెళ్ళి పవర్ అండ్ టార్క్ నేను పెట్టాను. సో మీరు టార్క్ ఇక్కడ డిస్ప్లేలో చూడవచ్చు, మీకు ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్ లైక్ పవర్ అండ్ టార్క్ మనకి ఎంత జనరేట్ అవుతుంది అనేది. అండ్ జస్ట్ ఇలా మనం ఎక్సైటెడ్ టచ్ చేస్తే చాలు, లైక్ వీ కెన్ ఫీల్ దాట్ లైక్ వెహికల్ లాగుతున్నట్టు చిన్న జస్ట్ టచ్ చేస్తే మనకి అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం 0 to 100 అయితే చేద్దాం ఫస్ట్, అండ్ దాని తర్వాత మైలేజ్ కోసం మాట్లాడదాం, ప్రైసింగ్ కోసం మాట్లాడదాం, యాక్సిలరేషన్, బ్రేకింగ్ ఎలాగ ఉందనేది. బ్రేకింగ్ కోసం చెప్పాలంటే బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. అండ్ లైక్ మీకు ఒక బ్రేకింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను. లైక్ అట్ ద స్పీడ్ ఆఫ్ 80 సడన్గా బ్రేక్ చేసినప్పుడు మనకి వెహికల్ ఎలా స్టాప్ అయింది అనేది చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు నేనైతే ఒకసారి 0 to 100 అయితే చేస్తున్నాను. సో ఏసీ అయితే ఆఫ్ చేశాను అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మనం పవర్ అండ్ టార్క్ కూడా చూడొచ్చు అంత జనరేట్ అవుతుంది అనేది. అండ్ ఇప్పుడు ఒకసారి నేను నా లెఫ్ట్ ఫుట్ ఒకసారి బ్రేక్ మీద ఇచ్చాను అండ్ ఒకసారి కంప్లీట్ ఆర్పిఎం కొంచెం లైక్ 1500-2000 ఆర్పిఎంలో నేను ఇప్పుడు బ్రేక్ లీవ్ చేస్తాను, సో దాట్ తెలుస్తుంది. సో 2000 ఆర్పిఎంలో నేను లీవ్ చేశాను. 60, 70, 80, 90 and there we go 100. సో అప్రాక్సిమేట్లీ 10 to 11 seconds. సో నేను మీకు టైం అయితే పెడతాను ఇది. అండ్ ఇప్పుడు అయితే లైక్ నాకు అసలు గేర్ షిఫ్ట్ అయినట్టు కూడా తెలియట్లేదు. సో చాలా బాగుంది, చిన్న ల్యాక్ కూడా అయితే మనకి ఎక్కడ లేదు. సో పెర్ఫార్మెన్స్, యాక్సిలరేషన్ అయితే చెప్పుకోవాల్సిన విషయమే, ఎందుకంటే చాలా బాగుంది యాక్సిలరేషను. అండ్ మనకు అసలు తెలియట్లేదు అంత స్పీడ్గా గేర్ షిఫ్ట్ అవుతుంది. దట్స్ స్లీక్ ఫినిష్ ఉంది, లైక్ మా మూమెంట్ అయితే చాలా స్లీక్ ఉంది, చాలా బాగుంది. దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్, ఐ రియలీ లైక్ డెట్. అండ్ 0 to 100 లైక్ వెళ్ళినా సరే బ్రేక్ చేసినప్పుడు కూడా మనకి అంత అనిపించట్లేదు, లైక్ కంప్లీట్గా బాడీ రోల్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ కంఫర్ట్ చాలా బాగుంది, ఎందుకంటే థార్లో ఇప్పటిదాకా మనం మిస్ అయింది అదే, కొంచెం హైడ్రోలిక్ వల్ల కొంచెం చేయి నొప్పి వచ్చేది. అంటే అలవాటు లేని వాళ్ళకి, ఇప్పుడు లైట్ స్టీరింగ్ వాడిన వాళ్ళకి, ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వాడిన వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను, సో డ్రైవర్ సీట్ మీకు ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్ వస్తుంది. అండ్ వీఆర్ గెటింగ్ 2 LED ఫాగ్ ల్యాంప్స్. అండ్ దీనికి మనం ఇంటెలి టర్న్ ఉంటుంది, అది నేను కుదిరితే ఇక్కడ ఆఫ్ రోడింగ్ ఏం లేదు, శాండ్ ఉన్న ప్లేస్ ఏమైనా ఉంటే మీకు అది చూపిస్తాను. అండ్ ఇంటెలిటన్ అని చెప్పాను కదా, అది లైక్ రేర్ వీల్ మనకి లాక్కి మనకి ఫ్రంట్ వీల్తో మనకి రొటేట్ అవుద్ది ఫర్ షార్ట్ రేడియస్. అలాగైతే రేడియస్ ఉన్న లైక్ ఆ స్పేస్ తక్కువ తీసుకుంటుంది. సో మైలేజ్ వచ్చేసరికి మనకి లైక్ అప్రాక్సిమేట్లీ మనకి 14 to 15 మధ్యలో ఉంటుంది. సో కంపెనీ ARI క్లెయిమ్డ్ అని చెప్తున్నారు, బట్ కస్టమర్ క్లెయిమ్ చేసేది ఒక్క 1 kilometer హియర్ అండ్ దర్ చూసుకున్నా సరే మీకు 13 కంటే తక్కువ అయితే రాదు, ఎందుకంటే అంత రిఫైన్డ్ ఇంజిన్ ఇది. సో ఇంజిన్ కొంచెం రిఫైన్డ్ వెన్ కంపేర్ టు లైక్ స్కార్పియన్ ఆర్ XUV 700. ఇన్ఫ్యాక్ట్ నాకు 700 కొంచెం నాయిజీ అనిపిస్తుంది ఇప్పుడు డే బై డే వెన్ ఐఎమ్ యూజింగ్ ఇట్, లైక్ ఇప్పుడు. కానీ నాకు ఈ థార్ రాక్స్ మాత్రం నాకు అసలు మీకు మైక్లో క్యాప్చర్ అవుతుంది ఆ ప్రాపర్ సౌండ్, లైక్ అది కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు, లైక్ సౌండ్ ఏం లోపలికి వస్తుందో లేదో. 0 to 100 చేసినప్పుడు కూడా నాకు పెద్ద డీజిల్ క్లటర్ అనేది నాకు రాలేదు లోపలికి, నాయిస్ అయితే లోపలికి రాలేదు, చాలా స్మూత్ ఉంది ఇంజిన్ కూడా. సో మనం ఇప్పుడు ప్రైసింగ్ చూసుకుంటే లైక్ మనకి బేస్ వేరియంట్ పెట్రోల్ మనకి 12.99 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ డీజిల్ వేరియంట్ మనకి 13.99 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. దీస్ ఆర్ ఎక్స్ షోరూమ్ ప్రైసెస్. సో డిపెండింగ్ ఆన్ ద సిటీస్ మీకు స్టేట్ బట్టి మీకు ట్యాక్సెస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో అది ఇట్ గోస్ అప్ టు టిల్ 18.99 to 19.99. అది ఫర్ ద లైక్ రేర్ వీల్ డ్రైవ్. మీకు 4x4 అయితే మీకు టాప్ అండ్ AX7L అయితే మీకు ఆటోమేటిక్ కానీ మాన్యువల్ 4x4 ఇంకా ప్రైసెస్ రివీల్ అవ్వలేదు. నా అంటే లైక్ అప్రాక్సిమేట్లీ నాకేమనిపిస్తుంది అంటే అరౌండ్ 23 to 24 lakhs మధ్యలో ఉంటుంది ఎక్స్ షోరూమ్. సో ఆన్ రోడ్ మనకి అదే 28-29 దాకా అవ్వచ్చు అది. సో ఆన్ రోడ్ ప్రైజెస్ మనకి లైక్ ఆంధ్రాలోని. అండ్ ప్రైజింగ్ పక్కన పెడితే ఇప్పుడు మనకి లైక్ యాక్చువల్ అగ్రెసివ్ ప్రైసింగ్తో దించారు. సో మనం ఎవరైతే లైక్ 3 door థార్ వెళ్తారో అందరూ ఇప్పుడు 5 door థార్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, చాలామంది ఆగిపోయారు. ఎందుకంటే మనకి పాత ఆల్మోస్ట్ ఇదే ప్రైసింగ్కి మనకు వస్తే ఇది ఇప్పుడు మిడ్ వేరియంట్ వచ్చేస్తుంది, అది కూడా 5 door థార్ విత్ లాట్ ఆఫ్ ఫీచర్స్. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఒక స్కార్పియన్ కొనుక్కోవాలన్నా కూడా దీనికి ట్రై చేయవచ్చు, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ వెహికల్తో పాటు మీరు లాంగ్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ కంఫర్ట్ ఆ ఫీచర్స్తో, ఎందుకంటే ఈ ఫీచర్స్ మీ స్కార్పియన్లో కూడా ఇవ్వలేదు. లెవెల్ 2 ADAS మనకి స్కార్పియన్లో లేదు. సో దాట్ ఈస్ మోస్ట్ అడ్వాంటేజ్ థింగ్. మీకు సేఫ్టీ ఫీచర్స్ మీకు నేను స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను, అది చూసుకోవచ్చు మీరు ఏం వస్తాయి అనేది. అండ్ దాంతోపాటు సేఫ్టీ ఫీచర్స్లో మనకు చాలా వస్తాయి, అండ్ దాంతోపాటు మనకి ADAS ఫీచర్స్ వస్తాయి. ADAS ఫీచర్స్లో ఏం వస్తాయి అది మీకు చూపిస్తాను.
అది కూడా స్క్రీన్ పై మీ డిస్ప్లే పెడతాను, అది కూడా చూడొచ్చు. అండ్ ఇంజిన్ స్పెక్స్ అనేవి మీకు కూడా నేను స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను. లైక్ టార్క్ అంతా, హార్స్ పవర్ అంతా ఫర్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ డిఫరెంట్గా మీరు అది కూడా మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడొచ్చు. సో గైస్ నేను ఇప్పుడే చిన్న ఆఫ్ రోడింగ్లా చేస్తున్నాను. అండ్ ఇక్కడ యాంటీలోకి అయితే నేను ఇప్పుడు ఎంగేజ్ చేశాను, మరి ఎంతవరకు అవుతుందో తెలియదు. మీరు బయట నుంచి ఆ షార్ట్స్ అయితే చూడొచ్చు వీడియోలోని. నేను 4 లోలో పెట్టి ఎంగేజ్ చేశాను. అండ్ కొంచెం మనకి ప్రాపర్గా ఆఫ్ రోడింగ్ ట్రాక్ అక్కడ లేదు. సో ఇలాంటి రోడ్కి మనం 4x4 ఎంగేజ్ చేయక్కర్లేదు అసలు. సో టార్క్ అయితే చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే లైక్ ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్. ఆ పర్ఫార్మెన్స్ కానీ లైక్ 4x4 చేసినప్పుడు కూడా ఇలాంటి ఆఫ్ రోడ్లో కూడా నాకు అసలు ఏం ఫీల్ అవ్వట్లేదు ఇంత బ్యాడ్ రోడ్స్లో ఉన్నానని. సో దాట్ వాస్ ఆల్ అబౌట్ మహీంద్రా థార్ రాక్స్. ఇవాళ సో మనం వెహికల్ యొక్క ఫీచర్స్, డీటెయిల్స్ అని చూసాం కదా. సో ఇంకా మీరు ఇంకైనా తెలుసుకోవాలనిపిస్తే నేను మీకు స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను, అండ్ మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. వెహికల్ కోసం తెలుసుకోవాలన్నా ఆర్ఎల్స్ మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు టెస్ట్ డ్రైవ్ కావాలంటే మీ ఇంటికి కార్ తీసుకొస్తారు ఆ టెస్ట్ డ్రైవ్ చేయడానికి. మనకి వెహికల్ స్పాన్సర్ చేసింది ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్. సో ఇది డీలర్షిప్ మనకి విశాలాక్ష్ నగర్లో ఉంటుంది. అండ్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి వెరీ సూన్, మీరు బుకింగ్స్ చేసుకోవచ్చు. అండ్ షోరూమ్ డీలర్షిప్లో మీకు వెయిటింగ్ పీరియడ్ అంతా కూడా చెప్తారు. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినా, నచ్చినట్టు అనిపించినా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కార్ టాక్స్ విత్ శివ గట్టడి, సైనింగ్ ఆఫ్.